ప్రముఖ యాంకర్ సుమా విన్నర్ సినిమా కోసం ఓ పాట పాడేసింది. అది ఐటమ్ సాంగ్. ఈ మ్యాటర్ తెలిసి సుమా పాడిన పాట విని అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు. పోతే ఇక్కడ లాజిక్ కూడా ఉంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్న కామెంట్. కాసేపటి క్రితమే విన్నర్ సినిమాలో నుంచి సూయ సూయ అనసూయ అనే పాట పబ్లిక్ లోకి వచ్చింది. ఎవరైనా ఆ పాట వినకపోతే ముందు ఆదిత్య ఛానల్ కి వెళ్లి ఆ పాట వినండి. పాట వినేప్పుడు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. సాంగ్ స్టార్ట్ అవగానే సెక్సీగా ఓ ఫీమేల్ సింగర్ వాయిస్ వినిపించింది. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత పాటలకు వెళ్ళిపోండి. అక్కడ ఫీమేల్ సింగర్ వాయిస్ వినపడుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. రెండింటికి మధ్య మీకు డెఫినెట్ గా ఎంతో కొంత తేడా కనిపించింది. పాటను మొదలు పెట్టింది సుమా కాదు, మిగతా పాటను పాడింది మాత్రం సుమానే. సాంగ్ స్టార్టింగ్ లో ఫీమేల్ వాయిస్ లో వినిపించిన స్వీట్నెస్ ఆ తర్వాత మిస్ అయింది. ఎందుకు సుమతో ఇంత కష్టపడ్డారు అన్న అనుమానం వచ్చింది. పోతే అనసూయ డాన్స్ చేస్తుంది ఆ పాటకి. సుమా పాడితే క్రేజ్ బీభత్సంగా ఉంటది అన్న ఆలోచనతో ఈ ప్రయత్నం చేసుంటారు. తమన్ సుమా వాయిస్ ని తన టాలెంట్ తో బ్రహ్మాండంగా కవర్ చేశాడు. సో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గానీ ఆ తేడా కనపడదు. మరి సుమా వాయిస్ బ్యాడ్ గా ఉందన్నాను కానీ ఓకే అనిపించింది. నీట్ గా చెప్పేసుకోవచ్చు ఇదో చక్కటి ప్రమోషనల్ స్ట్రాటజీ అని. అనసూయకి సుమకి మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ లో, టీవీ ఆడియన్స్ లోను. ఈ సంగతి తెలిసినా ఆ పాట వినపడినా సుమా పాడిందంట అని అందరూ మాట్లాడుకుంటారు. బీభత్సమైన పబ్లిసిటీ సినిమాకి ఆలోచన ఎవరిదో గానీ అదిరింది. ఆల్ ద బెస్ట్ టు విన్నర్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.